నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ రోజున మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లోనే మొన్న రాప్తాడులో జరిగిన పర్యటనలో ఒక హెలికాప్టర్లో వెళ్తున్నాడు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ హెలికాప్టర్ చుట్టూ వేల మంది సంఖ్య ప్రజలైతే ఉన్నారు. అసలు ఎట్లా వచ్చారు మరి అక్కడికి? అట్లా అంత జనం అసలు ఎట్లా వచ్చారు? అయితే ఆ జనం వస్తే దాని మీద దుష్ప్రచారం, అంటే కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు పేర్ని నాని. దీన్ని ఎలా చూడాలి మేడం? ఇప్పుడు అందుకే ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఇప్పుడు ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి తరఫున మొన్న వాళ్ళ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో వాళ్ళు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారు. వాళ్ళే జనాలు వచ్చారని వాళ్ళే అంటారు, తర్వాత పోలీస్ భద్రతా వైఫల్యం అని వాళ్ళే అంటారు, విండ్షీల్డ్ పాడైపోయిందంటారు. విండ్షీల్డ్ పాడైందన్న ఒక పావు గంటకి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. ఇవాళ ఏమంటున్నాడు? వీటన్నింటికి వివరణ ఇస్తూ ఆయన, ఇది చంద్రబాబు చేసిన కుట్ర, చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు ఆయన. ఏదో అంటారు చూడండి, మోకాలకిను బట్టతలకి మూడేద్దామని చూస్తున్నాడు. అసలు సంబంధం లేకుండా మాట్లాడాడండి ఆయన ఈనాడు ఏం రాసింది, లేకపోతే ఇంకో పేపర్ ఏం రాసింది, అన్ని అవాస్తవాలు రాసింది అంటాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఇవాళ ఒక కుట్ర మళ్ళా పాతది తీసుకొచ్చి ఆయన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఆ రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలని వాళ్ళని తీసుకెళ్ళి ఒక హోటల్లో పెట్టాడు. అలా అంతా మళ్ళా అంటే అసలు వెన్నుపోటు కాదు మొర్రో అని చెప్పినా కూడా వీళ్ళు పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఈ వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇంకో మాట ఏమంటున్నాడు ఆయన, ఎన్టీ రామారావు అభిమన్యుడిలాగా హతమయ్యాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అర్జునుడిలాగా ఆయన మొన్న వీరోచితంగా బయటకు వచ్చాట. ఇప్పుడు నువ్వు రాప్తాడెళ్తే నిన్ను చంపాల్సిన పని ఎవడికుంది అసలు? ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇప్పుడు దేనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా హత్యా ప్రయత్నం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ అది. కూటమి ప్రభుత్వానికి అసలు అవసరం ఏంటి? నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు, ఉండండి, తప్పే ఉంది, దానికి ఎవరికి సంబంధం లేదు. మీరు రాప్తాడు వెళ్తే సునీతకి మీకు ఉండేది అది మీ ఇద్దరు చూసుకుంటారు, అది నియోజకవర్గ సమస్య. తోపుదుర్తి వాళ్ళతోటి ఆవిడకి ఉంది కాబట్టి తోపుదుర్తికిను గోరంట్ల మాధవ్కి పట్టాలి అక్కడ. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇందులో కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఆయన వెళ్తే భద్రతా వైఫల్యం అంటున్నారు మీరు. పోలీసులు ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు మీ జెడ్ కేటగిరీలో మీకు సెక్యూరిటీ ఉంది. మీ అంతటా మీరు మీ కార్యకర్తలను అక్కడికి పిలిపించుకుని హెలీప్యాడ్ దగ్గరికి, పైగా ఆయన ఎలక్షన్స్ ముందు హెలీప్యాడ్ దగ్గర దృశ్యాలు అక్కడ చూపిస్తున్నాడు. అప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నారు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కేంద్రం చేతిలో ఉంది అంటున్నాడు. అప్పుడు కూడా మా చేతిలో ఉంది, మా పోలీసులు అని చెప్పుకోవట్లా. అంటే అప్పుడు పోలీసులు ఎలా ఉన్నారో మీకు అర్థమైంది. ఇప్పుడు పోలీసులు వైఫల్యం అంటాడు. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే, అక్కడ తోపుదుర్తికి చెప్పినా కూడా డిఎస్పీ వాళ్ళు వినలేదట కదా, దాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన. వాళ్ళు వచ్చేసారు, ఆయనకి ఏదైనా అయితే అంటే అది మీ బాధ్యత. అప్పుడు విననప్పుడు ఎవడేం చేస్తాడు? పోలీసులు కొడతారా? ఏమన్నా కొట్టలేరు కదా, లాగలేరు కదా. ఇప్పుడు తోపుదుర్తిని తీసుకెళ్ళి ఎక్కడో జైల్లో పడేయలేరు కదా. విండ్షీల్డ్ పాడైపోయిందని చెప్పి ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. విండ్షీల్డ్ పాడయ్యాక నీకు హెలికాప్టర్ ఎలా లేస్తుంది? ఇప్పుడు ఆయన అంటున్నాడు విండ్షీల్డ్ పాడైపోతేట ఒక కారు మీకు ఆగిపోతే మీరు ఏం చేస్తారు? తాడు కట్టి తీసుకెళ్తారు కదా, అలాగా హెలికాప్టర్ తక్కువ ఎత్తులో అది నెమ్మదిగా వెళ్తుంది. అంటే నాకు తెలియదు, సిన్సియర్గా నాకు దాని మీద అవగాహన లేదండి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా కనుక్కోవాలి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. దీని మీద ఎలాగ ఎంక్వైరీ జరుగుతుంది, అన్నీ తెలుస్తాయి మనకి, అందుకని కంగారు లేదు. ఇప్పుడు అతను అంటాడు అంతమంది మీద పడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వద్దంటే వినకుండా మీరు వెళ్ళి మీరు మళ్ళీ దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేయడం ఏంటి అర్థం బద్దలు లేకుండా? పైగా 90% మంది బాగానే పనిచేస్తున్నారట పోలీసులు, 10% మంది మాత్రం తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఉన్నారట. వాళ్ళని ఉద్దేశించి తిట్టాట జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఉద్దేశించారు, మీరెలా తిడతారు? మీకు తెలుసా వాళ్ళు గంజాయి మొక్కలా తులసి మొక్కలా అని? అవును. ఇన్ వాట్ వే యు ఆర్ టాకింగ్? అసలు మీకు ఎలా అర్థం అవుతుంది వాళ్ళు పని చేయట్లేదని? అంటే మిమ్మల్ని మీరు సక్రమంగా మీరు ఉండండి అని చెప్తే వాళ్ళు గంజాయి మొక్కల. ఇప్పుడు ఆయన మాట్లాడింది అలాగే ఉంది. ఇవాళ మొత్తం అంతా అలాగే ఆయన ప్రెస్ మీట్ పెట్టారండి.
పెట్టి ఈనాడు కిరణ్ని ఇలా రాశాడని అంటారు. వీళ్ళందరూ కూడా అవాకులు చెవాకులు రాశారు. 2 అంచెల భద్రత ఉంది అక్కడ. ఏంటో చెప్తున్నాడండి ఆయన. అంటే అసలు మొన్న జరిగిపోయిన దాని గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారో ఆయన మనకు అర్థం కాల. మొన్న జరిగితే రాపుతాడు, ఇవాళ 8వ తారీఖు జరిగితే ఇవాళ 11వ తారీఖు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? అవును. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని, అది కూడా ఏంటి ఇన్ని పేపర్లు పెట్టుకుని వీళ్ళందరికీ కూడా పేపర్ ఖర్చు చాలా అవుతుందండి. ఎన్ని చెట్లు కొడితే కొన్ని పేపర్లు వస్తాయండి. నిజంగా చెప్తున్నా, ఎన్ని చెట్లు కొడితే కొన్ని పేపర్లు వస్తాయి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక పర్యటనకు వెళ్ళాలంటే చెట్లు కొట్టేసి తెరలు కట్టేయాలి, ఇటు అటు. దానికి ఏమంటున్నారు, కొమ్మలు కొట్టకుండా ఉంటారా, చెట్లు ఎక్కడ కొట్టారు, అదో వితండవాదన. ఈ మధ్యన, గతంలో లేదు, లేటెస్ట్గా వితండవాదన మొదలుపెట్టారు. అంటే చెట్లు కొట్టేసామని అంటే భయం అన్నమాట వాళ్ళకి, ఎక్కడ పర్యావరణవేత్తలు కేసులు వేస్తారు అని. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మన రాప్తాడు పర్యటనలో ఆయన శవయాత్రకు వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆయన ఎంత అసందర్భంగా మాట్లాడారు, ఆయన ఎవరి అరెస్టుల గురించి మాట్లాడారు, అసలు అక్కడ మాట్లాడాల్సిన అంశాలు అవన్నీ. తర్వాత ఇండైరెక్ట్గా సునీత గురించి ఏం మాట్లాడారు, పరిటాల రవి ఫ్యామిలీ గురించి, ఇవన్నీ అందరికీ తెలుసండి. ఏదైనా కూడా పేర్ని నాని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఎప్పుడో జరిగింది ఎప్పుడో మాట్లాడటం అంటే ఇదే. అసలు ఎన్టీ రామారావు గారిని తీసుకురావటం ఏంటి, వెన్నుపోటు అంటం ఏంటి, చంద్రబాబు నాయుడిని తిట్టడం ఏంటి? వీళ్ళకి చంద్రబాబు నాయుడిని తిట్టకుండా రోజు గడవదు. షర్మిల గారు చెప్పినట్టు ఈ జాడ్యం ఒక్క జగన్మోహన్ రెడ్డితో ఆగట్లా. ఇప్పుడు వాళ్ళ మిగతా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళకి కూడా సోకుతోందన్నమాట, ఎమ్మెల్యేలకి. అందుకే వాళ్ళు చంద్రబాబు మీద పడుతున్నారు. అంటే పరిపాలన సజావుగా సాగుతుంటే చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎలాగో ఒకలాగా ఇబ్బంది పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరం పరచాలి, ఈ ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్నారండి. కాబట్టి ఇవాళ పేర్ని నాని ఏదైతే చేశారో అది, అంటే ఆయన ప్రెస్ మీట్ మనం మాట్లాడేది చాలా, అంటే ఆయనే చెప్పాలి. రేపొద్దున ఎలాగా ఈ కేసు ఏంటో తేలుతుంది కదా, తేలినప్పుడు వాస్తవాలు ఏంటో అప్పుడే బయటకు వస్తాయి. వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా లేదు, ప్రభుత్వాన్ని దూషించినా వచ్చే నష్టమేమీ లేదు. దానికి బదులేంటో మనకి రేపొద్దున రిపోర్ట్స్ చెప్తాయి. అదే రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే బట్టలిప్పదీస్తా పోలీసులు అన్నది, ఈ రోజున అది ఎందుకు స్పందించలేదు? ప్రత్యేకంగా ఎప్పుడుదో తీసి చంద్రబాబు నాయుడు గారు అది స్పందించింది. అదే అలా చెప్పకుండా ఇవాళ ఆ రోజు ఆయన తిట్టిన దానికి కారణం ఆ 10 మంది గంజాయి మొక్కలని, ఆ 10% గంజాయి మొక్కల్ని తిట్టాడు అని దాన్ని సమర్థించుకుంటున్నాడు. ఒకవేళ 10% గంజాయి మొక్కలున్నా నువ్వు తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అసలు బట్టలు కూడా తీసి కొడతానండవు, ఎంత అనాగరికం అది. కాబట్టి దాని గురించి మీరు మాట్లాడి మీరు సమర్థించుకోకండి. వీళ్ళు ఇంకా సమర్థనలోనే ఉన్నారు, మీకు అదే చెప్తున్నాను నేను. వీళ్ళు తప్పులు చేస్తారు, సమర్థించుకుంటారు. వీళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ఎలాగో ఒకలాగా అల్లకల్లోలం సృష్టించాలి, రాప్తాడులో ఫ్యాక్షనిజానికి తెర తీయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలి. అది వాళ్ళ లక్ష్యం అండి. అందుకే రాష్ట్రంలో ఇన్ని రకాలుగా వీళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన గోరంట్ల కూడా అదే కదా చేశాడు. ఏకంగా ఎస్పీ కార్యాలయంలోకి కారులో వెళ్ళిపోయి అక్కడ హల్చల్ చేశాడు కదా. అక్కడ అసలు డిఎస్పీలని వాళ్ళని మాట వినకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? పెడితేనే కదా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అతన్ని. అసలు వినలేదు మాట, వాళ్ళ మీద రెచ్చిపోయాడు. ఆ కిరణ్ అన్న అబ్బాయిని, ఆ సానుభూతిపరుడు ఉన్నాడు కదా టీడీపీకి, అతన్ని నాకు ఇచ్చేయమంటాడు, లాక్కుని వెళ్ళిపోదామని చూస్తాడు. చంపేస్తాడా ఏంటి మనకు అర్థం కాల. కాబట్టి వీళ్ళు ఎట్లా వీళ్ళు అలాగ గంజాయి మొక్కలు చెప్పాలంటే, వీళ్ళు గంజాయి మొక్కలు వాళ్ళ పార్టీలో. ఆ గంజాయి మొక్కల గురించి మాట్లాడకుండా ఈరోజు పోలీసులను గంజాయి మొక్కలని ఈయన అంటున్నాడు. దీనికి యాక్చువల్గా పోలీసులకి ఆయన క్షమాపణ చెప్పుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, ఇవాళ పేర్ని నాని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.